ऐसा ऑपोजिट जा नमो नमः ओम केशव ओम गुरुब्रह्मा गुरुविष्णु महेश्वर गुरुवे नमः शिवाय गुरुवे नमः ओम మీరు ఎంపీ గారు చాలా అదృష్టమని మేము భావిస్తున్నాం. సార్ గారు మంత్రిగా ఫస్ట్ నుంచి సార్ అక్కడ అట్లా అనుకోదండి సార్. ఆచమ్య హస్తపక్షాల్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ गोविंदाय नमः हस्तप्रक्षाल्य केशव सीताराम लक्ष्मण महाचन मूर्त सुमूर्त वस्तु उत्तिष्ठ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणीके नमोस्तुते नमः लक्ष्मी देवता अभ्यो नमो नमः आनंदकर्पूर नीराजनम् अंदर చెప్పగొట్టండి వ్యవస్థ బాగలేదు సబరే ప్లేట్ తీసుకుంటాను సార్ జెండా ఉంది నా చెప్పు చేస్తారా ఇక్కడ ముందర ఉంది సార్ 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 ఇక్కడ చాలా మంది పడతారు. अमर क्या जाने
మైక్ అవసరం లేదు. చాలా సంతోషంగా ఈరోజు కొత్త బస్సులో మంచి రోజు కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకా 9 బస్సులు మనకు రావాల్సింది. ఇప్పుడు ఏమైందంటే ప్రైవేటు వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఆర్టీసీలో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయినారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సైకిల్, మోటారు, స్కూటరు, కారులో ఉన్నాయి. లేదా 4-3 షేర్ చేసుకుని కారులో వెళ్ళిపోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం రాత్రి. కానీ ఆర్టీసీలో ప్రయాణం చేయడం అంత సురక్షితమైన పని వేరేది లేదు. దాంట్లో స్పీడ్ మీటర్ ఉంటుంది. ఇంత స్పీడ్ కన్నా ఎక్కువ పోకపోతే వాళ్ళు స్పీడ్ పోరు. డ్రైవర్లు కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ప్రైవేట్ వెహికల్స్ ఇష్టం వచ్చిన చిన్న వెహికల్ కూడా మామూలుగా మారుతి వెహికల్ కూడా దానికి హాస్పర్ తక్కువ ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. కాబట్టి యాక్సిడెంట్ ఎక్కువ చోటు చేసుకుంటారు. బస్సుల్లో ప్రయాణం చేసే అలవాటు కూడా నేర్చుకోవాలి. సో ఇండియాలో గతంలో ఈ కల్చర్ లేనప్పుడు ఈ బస్ స్టాండ్ సరిపోయేది కాదు. ఎన్నో బస్సులు నిలబెట్టి ఎంతో సౌకర్యం ఉండేది. బస్ స్టాండ్ సరిపోతే ఎక్కడ షిఫ్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. కానీ బస్ స్టాండ్కు అనుకున్న తర్వాత రావడానికి బస్సుల్లో తిరిగే వాళ్ళు బాగా తగ్గిపోతూ ఉన్నారు. రోజుకు బాగా తగ్గిపోయినారు. ఏదైనా బస్సుల్లో ఈరోజు ఆర్టీసీ బస్సులో సేఫ్టీ ఉంది. తర్వాత ఆగస్టు 15వ తేదీ నుంచి తర్వాత సూపర్ 6 ఏదైతే చెప్పినారో సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచితంగా జిల్లాలో ప్రయాణం చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ నంద్యాలలో కొత్తగా హయర్ బస్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం, అట్లాగే ఇక్కడ మనం చెప్పినట్టు మన నంద్యాలకు ఎన్నో బస్సులు ఈరోజు దాదాపు 30 కన్నా పైన బస్సులు త్వరలో వస్తున్నాయి. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితం. ఇప్పుడు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తారో అప్పుడే మనకు ఇంకా బస్సులు ఎక్కువగా కూడా ప్రతి విలేజ్కి కనెక్టివిటీ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎంచుకుంటే బెటరు. అట్లాగే ఇప్పుడు 15వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు ఒక పథకంని. అది కూడా బస్సు ఏదైతే ఉందో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మహిళలకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు మేము ఉచితంగా ప్రయాణం చేస్తామని చెప్తున్నట్టు ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది 15వ తేదీ నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే ఉంటుంది ట్రావెలింగ్. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి. మన ప్రతి విలేజ్కి కనెక్టివిటీ వచ్చేలాగా మేము ట్రై చేస్తాం. మన గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి మరియు మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు లేదండి ఫరూక్ గారు మరియు మన ఎంపీ గారు శబరి గారి చేత ఇనాగ్రేట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బస్సు అనేది మనకి ఎంఎస్టీసీ 7 టెండర్స్లో మొత్తంగా మన జిల్లాకి 20 బస్సెస్ అలాట్ అయ్యాయి. ఆ 20లో 9 బస్సెస్ నంద్యాల డిపోకి అలాట్ అయినాయి. 9 బస్సెస్లో 6 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఒకటి స్టార్ లైనర్ ఉంది, ఒకటి పల్లెవెల్లి ఉంది. ఆ ఎక్స్ప్రెస్ 6 బస్సెస్లో ఇప్పుడు మనకి ఫస్ట్ బస్ ఇవాళ వచ్చింది. మిగతా బస్సులు కూడా మనకి షార్ట్లే వస్తాయి. మీకు అందరికీ తెలుసు మనకి స్టార్ లైనర్ బస్సు ఒకటి. స్టార్ లైనర్ అంటే అది ఒక కొత్త ప్రోడక్ట్. అది నాన్ ఏసీ స్లీపర్ బస్సు. అది ప్రస్తుతం మనము ఒక రోజు విడిచి ఒక రోజు ఆపరేట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర ఒకటే బస్సు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి షార్ట్లీ అది రెండో బస్సు కూడా రాబోతుంది. వచ్చినప్పుడు మనము ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా ఆపరేట్ చేస్తాము. ఇంతే కాకుండా మనకి కొత్త బస్సులు కూడా మన జిల్లాకి మొత్తము 35 సూపర్ లగ్జరీలు, 32 ఎక్స్ప్రెస్ బస్సులు అలాట్ అయినాయి. ఇప్పుడు అవి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి 12 బస్సులు ఆల్రెడీ రిసీవ్ అయినాయి. మిగతా బస్సులు కూడా మనకి నెక్స్ట్ 6 to 1 year లోపల మొత్తం ఫ్లీట్ అంతా మనకి వస్తుంది. కాబట్టి మనకు సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇస్తాయి. సో మేము ఫ్లీట్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రయాణికుల నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి వస్తే మేము వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్కడైనా మనకి బస్సు అవసరం అయితే మనకు కొంచెం లేట్ అవుతుంది. అలాగే మనకి సార్ కూడా మనకి కానాల నుంచి మనకి స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఒక బస్సు అడిగారు. దాన్ని కూడా మేము 1 weekలో మనం ఇంటర్నల్గా ఇప్పుడు కొత్త బస్సు వచ్చింది కాబట్టి మనకి ఒక బస్సు కూడా అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మనం త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం సార్ 1 weekలో. సో టాప్ ప్రయారిటీ ఇస్తున్నాము స్టూడెంట్స్ బస్సెస్ గురించి. అలాగే పబ్లిక్ నుంచి కూడా ఏమైనా గ్రీవెన్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేస్తున్నాము.
అదేవిధంగా ప్రయాణికులు పబ్లిక్ కూడా మన ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించి మరి ఇంకా ఆక్యుపెన్సీ పెంచాలంటే మరి మరి మనకి మరికొన్ని ఇంకా అదనంగా కొత్త బస్సులు రావడానికి అవకాశం ఉంది. ఆ పేపర్ మీద నమస్తే